హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాము. లంచ్ బాక్స్లకు, పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ కట్టడానికి సింపుల్గా ఉంటుంది నాన్న. అది టమాటో రైస్, టమాటో పులావ్ కూడా అనుకోవచ్చు. ఆ రైస్ ఎలా చేయాలో చూపిస్తా. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చూడండి, ఒక క్యారెట్, ఇది ఒక టమాటా ముక్కలు, పుదీనా, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నా, కొద్దిగా కాజు, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు. ఇవి టమాటా నాన్న. 2-3 ఎండుమిర్చి, కొద్దిగా జీరా వేసి ఒక 6 టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్నా ప్యూరీ. ధనియా పొడి, పసుపు, మిరియాలు, జీరా పొడి, గరం మసాలా, సోంపు, సాల్టు, ఇది బిర్యానీ పువ్వు, పెద్ద లవంగా 2, బిర్యానీ మసాలా, ఓల్ మసాలా, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక కారము, 1 స్పూను కారం పొడి, ఇది కాశ్మీర్ కారం నాన్న, 1 స్పూను కలర్ కోసం, పసుపు. వీటన్నిటిని ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ చూస్తే మీకు ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటే సింపుల్గా ఒక 10 నిమిషాలు అయిపోతుంది నాన్న. ఓకే, నాన్న టమాటా పులావ్ స్టార్ట్ చేద్దాం నాన్న. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాము. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ తీసుకున్నా. ఆ రైస్ కడిగి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాని ప్రాసెస్ చూపిస్తాను. ఒక స్పూను నెయ్యి వేద్దాం మనం. ఒక స్పూను ఆయిల్. ఓకే, కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. సింపుల్గా నాన్న, ఇది 10 నిమిషాలు అయిపోతుంది. అన్నీ మనం పెట్టేసుకున్నామంటే లంచ్ బాక్స్కు మంచిగా ఉంటుంది. వేరే కర్రీస్ ఏం అవసరం లేదు. కొద్దిగా పెరుగు ఉంటే పెట్టేస్తే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. మన ఆనియన్ బ్రౌన్ అయింది కదా, కొద్దిగా సోంపు వేద్దాం. మనం సోంపు ఉంటే వేయండి, లేకపోతే ఏం లేదు, వేయకుండా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేద్దాం. బిర్యానీ ఆకు, పువ్వు, పెద్ద ఇలాచి, రాజపత్రి, ఒక 3-4 ఇలాచి, చెక్క, లవంగా, ఇవి కొన్ని కాజు, ఇప్పుడు క్యారెట్ వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేస్తాం. ఇప్పుడు మిరియాలు, కొన్ని మిరియాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏం చేద్దాం, టమాటా ప్యూరీ వేసి ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ చేసుకున్నాను. ఇది ఒక 3 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఒక్క నిమిషం.
పుదీనా వేసేద్దాము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఉంది కదా, ఆఫ్ వేసేది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఒక 2-3 నిమిషాలు టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. ఈ మసాలాలంతా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది కదా, ఇప్పుడు కారం పొడి వేసేద్దాం. కాశ్మీర్ కారం, ఇప్పుడు పెరిగేద్దాం. 1 స్పూను పెరిగేసాం. ఇప్పుడు 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని, ఇప్పుడు ఈ 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని కదా వేసుకో. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం నాన్న. మసాలాలంతా ఇగో ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇది కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఇవి సోనా మసూర్ రైసేనా. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. సోనా మసూర్ ఇంట్లో ఉన్నవే వేస్తున్నా. ఇలా వేసేసుకో. ఇప్పుడు మిగతా సాల్ట్ ఉంది కదా, హాఫ్ సాల్ట్ ఇది వేసేసుకున్నాం. ఒకవేళ టేస్ట్ మనకు చూసుకొని కూడా అవసరమైతే వేసుకోవచ్చు. ఇది ఒక 3 నిమిషాలు ఇలా రైస్ అంతా మసాలా పట్టేటంత కలిపేద్దాం. ఈ రైస్ మొత్తం ఇలా కొద్దిగా ఈ మసాలాలో 2 నిమిషాలు ఇట్లా 2-3 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇదో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న రైస్. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఈ కప్పుతోన 3 రైస్ తీసుకున్నాం కదా, వాటర్ 5 పోద్దాం నన్ను. 5 పోస్తే మనకు చక్కగా అవుతుంది. 1 2 3 4 5 వాటర్ పోసి 1 విజిల్ పెడదాం నాన్న. ఇది కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కదా, 1 విజిల్ సరిపోతుంది. సాల్ట్ చూసుకోవచ్చు, ఈ టైంలో సాల్ట్ చూసుకొని ఏమైనా సాల్ట్ అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక విజిల్ పెట్టేద్దాం. టమాటా రైస్ 1 విజిల్ వచ్చింది కదా, స్టవ్ ఆన్ చేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం నాన్న. ఓకే నాన్న, టమాటా పులావ్ అయిందేమో చూద్దాము. ఇది కూడా పోయింది కదా ప్రెషర్, చక్కగా అయింది చూసారా. పొడి 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 ఇదేనా టమాటా పులావ్ ఎంత బాగా చూసారా. ఇక మన కర్రీస్ అవసరం లేదు. కర్రీస్ చేసిన లేనప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా ఇది చేసేసుకుంటే కాస్త పెరుగుంటే వేసేసుకొని తినొచ్చు. ఇది ఎంత బాగా చూసారా, చాలా బాగా. ఇదేనా టమాటా పులావ్, సూపర్ వస్తుంది సువాసన. చాలా కమ్మగా ఉంటుంది అన్న. ఇలా బౌల్లో తీసేసుకో.
టమాటా పులావ్ రెడీ నాన్న. ఇదో సూపర్ అయింది, పొడి 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 పొడిగా ఎంత బాగా అయింది చూసారా, చక్కగా అయింది. ఏం కర్రీస్ లేకున్నా, టెన్షన్ పడకుండా ఇవన్నీ వస్తువులు ఇంట్లో ఉండేటివే, వీటితోటి మనము ఈ పులావ్ తయారు చేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు తొందరగా టమాటో పులావ్ చేసి పెట్టేయచ్చు. వేరే కర్రీ ఏం అవసరం ఉండదు నాన్న. కాస్త పెరుగుంటే పర్వాలేదు, లేకున్నా కూడా చక్కగా తినేయచ్చు నాన్న. ఇది ఎలా ఉందో చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.